ఈరోజు మనతో ఉన్నారు మైండ్ ప్రోగ్రామర్, మోటివేషన్ స్పీకర్, మైండ్ ప్రోగ్రామర్, మోటివేషన్ స్పీకర్, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ అండ్ నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సాధు సుమన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనతోటి. సార్, యాక్చువల్లీ అందరూ ఎక్కడ చూసినా సబ్కాన్షియస్ మైండ్ అంటున్నారు. సార్, వాట్ ఈస్ మీన్ బై సబ్కాన్షియస్ మైండ్? సార్, కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్ మన వ్యూవర్స్కి. తప్పకుండా శ్రవణ్. సో బేసికల్గా మన బ్రెయిన్ కనుక చూసినట్టయితే అదొక ఫిజికల్ ఆర్గన్. అంటే బ్రెయిన్ మనకు కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే మన స్కల్ ఓపెన్ చూస్తామో బ్రెయిన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ఎ ఫిజికల్ ఆర్గన్, వీ కెన్ సీ ఇట్. కానీ మైండ్ అనేది ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్. అంటే ఆ బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుందో, అడల్ట్ బ్రెయిన్ కనుక చూసినట్టయితే అరౌండ్ 1.4 kg ఉంటుంది. అంటే 1 kg 400 grams వెయిట్ ఉంటుంది. సో దాన్ని యావరేజ్గా మనం చూసినట్టయితే 2% ఆఫ్ అవర్ బాడీ వెయిట్. అంటే ఇప్పుడు నేను 100 కిలోలు ఉన్నాను, నా బ్రెయిన్ అందులోపల 2 kgs ఉంది. యావరేజ్గా చూసినట్టయితే మన బ్రెయిన్ పర్ డే 20% ఆఫ్ అవర్ బాడీ ఎనర్జీ, అంటే మనకు 20% ఆఫ్ ఎనర్జీ మన బాడీకి ఎంత అవసరం పడుతుందో అందులోపల 20% ఆఫ్ ఎనర్జీ బ్రెయిన్ ఒక్కటే కన్సూమ్ చేస్తుంది. అదేవిధంగా బ్రెయిన్ లోపల 2 parts ఉంటాయి, ఎస్పెషల్లీ 3 parts ఉంటాయి. అంటే దాన్ని 3 divisions అంటారు. అవి ఏంటి అంటే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిండ్ బ్రెయిన్. ఇది బ్రెయిన్ యొక్క ఇంట్రడక్షన్. తర్వాత ఎలా ఉంటుందంటే బ్రెయిన్ని మొత్తం కనుక చూసినట్టయితే బ్రెయిన్ కూడా మనము మేల్కొతో ఉన్నప్పుడు ఒక బ్రెయిన్ ఫంక్షన్ చేస్తుంది, మనము పడుకున్నప్పుడు ఇంకొక బ్రెయిన్ ఫంక్షన్ చేస్తుంది. మనం దాని ప్రకారం డివిజన్ కనుక చేసినట్టయితే 2 types చేయొచ్చు, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. మనం ఇప్పుడు మనం మేల్కొతున్నాం అంటే ఇప్పుడు మనది కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పడుకుంటాం సబ్ కాన్షియస్ మైండ్ మనకు యాక్టివ్గా ఉంటుంది. అలా చూసినట్టయితే సో బేసికల్గా 95% సబ్ కాన్షియస్ మైండ్ ఫంక్షన్ చేస్తుంది, ఓన్లీ 5% మనకు కాన్షియస్ బ్రెయిన్ ఫంక్షన్ చేస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సంబంధించిన మరి అవి ఎటువంటివి అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ మనకు దేనికి రిలేటెడ్ అయి ఉంటుందంటే మన యొక్క స్టడీస్కు సబ్ కాన్షియస్ మైండ్ రెస్పాన్సిబుల్, హెల్త్ కానీ డిసీజెస్ కానీ సబ్ కాన్షియస్, క్రియేటివిటీ సబ్ కాన్షియస్ మైండ్ రెస్పాన్సిబుల్, బిలీఫ్స్ సబ్ కాన్షియస్ మైండ్ రెస్పాన్సిబుల్, మన లాంగ్ టర్మ్ మెమరీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ రెస్పాన్సిబుల్, ఫోబియా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ రెస్పాన్సిబుల్, బిలీఫ్స్ సబ్ కాన్షియస్ మైండ్ రెస్పాన్సిబుల్. అండ్ మన బాడీలో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా దాని మన బాడీ యొక్క ఫంక్షన్ నడిపించేది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండే. కాన్షియస్ మైండ్ ఓన్లీ 5%. అందుకే మనం బ్రెయిన్ ఏమంటున్నాం మాస్టర్ ఆర్గనల్ అంటారు. మాస్టర్ ఆర్గనల్ అంటే వాట్ ఈస్ న్యూరోప్లాస్టిసిటీ? సో బేసికల్గా శ్రవణ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన బ్రెయిన్ లోపల ఏముందంటే ఒక న్యూరల్ పాత్వే ఉంటుంది. న్యూరల్ పాత్వే అంటే ఒక నర్వ్ ఇంకొక నర్వ్ మధ్యలో జాయింట్ ఉంటుంది, ఇంటరాక్షన్. అంటే ఎన్ని ఎక్కువ జాయింట్స్ ఉంటే మన బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటుంది. సో ఆ జాయినింగ్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నట్టయితే దే కెన్ క్రియేట్ ద వండర్స్ ఇన్ దేర్ లైఫ్. మరి అటువంటిది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అంటే బై ఇంక్రీజింగ్ ద న్యూరోప్లాస్టిసిటీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రవణ్ మీరు ఇట్లా చేతులు మీరు ఇట్లా పెట్టండి, ఒకటి ఇట్లా పెట్టండి, ఒకటి ఇట్లా గన్లాగా పెట్టండి. ఓకే, పెట్టారా? దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ ఇట్లా అనండి, ఇట్లా రివర్స్, మళ్ళీ ఇట్లా అనండి. అనలేకపోతారు. ఎందుకు అనలేకపోతారు? నాకు చూడండి, మీకు చూడండి. ఎందుకు అనలేకపోతున్నారంటే దెర్ ఈజ్ నో కోఆర్డినేట్. అంటే మనకు జనరల్గా ఎట్లుంటుందంటే రైట్ బ్రెయిన్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. ఎవరైతే రైట్ హ్యాండర్ ఉంటారో వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, ఎవరైతే లెఫ్ట్ హ్యాండర్ ఉంటారో వాళ్ళకు రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. ఈ మెమరీ ట్రైనింగ్ తోటి మనం ఏం చేస్తామంటే రైట్ బ్రెయిన్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటాం, లెఫ్ట్ బ్రెయిన్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, మీరు ఎందుకు నాలాగా ఫాస్ట్గా చేయలేకపోతున్నారంటే మీ బ్రెయిన్ లోపల ఏంటంటే కోఆర్డినేషన్ లేదు. అంటే మీ రైట్ బ్రెయిన్కి లెఫ్ట్ బ్రెయిన్కి మధ్య కోఆర్డినేషన్ లేదు. అంటే వాటి మధ్య న్యూరోప్లాస్టిసిటీ పర్ఫెక్ట్గా లేదు. మీరు ఎప్పుడైతే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్య స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రాగానే అందరికీ తీసుకొని కోచింగ్ సెంటర్లో పెడతారు. కోచింగ్ సెంటర్లో పోయి కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకుంటారు, 1 day 2 days చదువుతారు. ఇదంతా నాకు అర్థమైంది అంటే ఇక్కడ బేసిక్ పాయింట్ మనం ఏం అబ్జర్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ కేపబిలిటీ ఏంటి,
ఎప్పుడైతే మన బ్రెయిన్ కేపబిలిటీ ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకో నీకు కోచింగ్ కూడా అవసరం ఉంటుంది, నీ ఓన్గా నువ్వు చదువుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ లోపలంతా ఎంటీ ఉంది, కానీ దానికి క్యాప్ పెట్టింది. ఇప్పుడు నేను దానికి వాటర్ వస్తే వాటర్ బాటిల్లోకి వెళ్తుందామా? సో ఇప్పుడున్న పరిస్థితి స్టూడెంట్స్ కానీ అందరు చేస్తున్న పరిస్థితి అదే. వాళ్ళ బ్రెయిన్ యొక్క క్యాప్ క్లోజ్ ఉన్నది, దానిలో వాటర్ పోయాలనిపిస్తారు. ఏమైతే వాటర్ పోతుంది లోపలికి. అందుకే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు ఇంక్రీజ్ దేర్ మెమరీ. అంటే ఆ డక్కెన్ ఏదైతే ఉన్నదో ఆ డక్కెని తీసేయాలి. అంటే ఇప్పుడు మా తెలంగాణ భాషలో దాన్ని డక్కెన్ అంటే సో ఎప్పుడైతే మనం ఆ డక్కెన్ని తీసేస్తామో అప్పుడు ఏమైతే నువ్వు వాటర్ పోస్తే నీ బ్రెయిన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఇంపార్టెంట్ థింగ్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇప్పుడు మీకు చాలా మెథడ్స్ రాసిన, అందులో కొన్ని మీకు చెప్తాను. మన మెమరీ అనేది జగ్లింగ్ అంటాం. జగ్లింగ్ అంటే ఇప్పుడు మన సర్కస్లో మన జోకర్లో చూస్తున్నాం, ఒక బాల్ రిలీజ్, ఒక బాల్ రొటేషన్. జగ్లింగ్ కూడా చాలా మైండ్ మనకి ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇక్కడ మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నారు కానీ నేను ఒకటి యాడ్ చేస్తాను. టోటల్గా మనకు 48 టైప్స్ ఆఫ్ మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి టోటల్గా. ఆ 48 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లోపల అందులోపల 5 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ రిలేటెడ్ విత్ ద బ్రెయిన్, which helps in increasing the memory, which helps in the increasing the neuroplasticity, and which helps in the increasing of our memory. కాబట్టి ఎవరైతే ఈ 5 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తారో వాళ్ళకు 100% వాళ్ళ బ్రెయిన్ లోపల న్యూరోప్లాస్టిసిటీ డెవలప్ అవుతుంది. వాళ్ళ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ సో బోత్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, అవి రెండు కూడా యాక్టివ్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దే సో వాళ్ళ మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ సార్ మరి ఇవి ఆ 5 రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటి సార్ అంటే మనకు జనరల్గా ప్రాణాయామం అంటాం, బాక్స్ బ్రీతింగ్ ఉంది, కపాలభాతి, బ్రీత్ ఆఫ్ ఫైర్ ఉంది, లింఫాటిక్ బ్రీతింగ్ ఉంది. సో ఈ 5 రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎవరైతే చేస్తారో డెఫినెట్గా వాళ్ళ బ్రెయిన్ అనేది 100% డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఇంకా నేను సింపుల్గా చెప్తున్నాను, జస్ట్ మీరు పడుకునే ముందు వైల్ గోయింగ్ టు బెడ్ కళ్ళు మూసుకొని రివర్స్ కౌంటింగ్ 120 డేస్ చేయండి. తర్వాత మీ కాన్సన్ట్రేషన్ పెరగకుంటుంది నన్ను అడగండి, మీ మెమరీ పెరగకుంటుంది నన్ను అడగండి. సో ఇట్లా మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం అదేవిధంగా చదివేటప్పుడు కొందరికి నిద్ర వస్తుంది, అండ్ అటువంటి నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ చదివేటప్పుడు మనకు డిస్ట్రాక్షన్ ఉంటుంది. డిస్ట్రాక్షన్ అంటే ఏంటంటే డిస్టర్బెన్స్. కొన్ని మనకు ఇంటర్నల్, మళ్ళీ మనకు డిస్ట్రాక్షన్ 2 రకాలు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ ఏంటంటే నేను ఒక బుక్ చదువుతున్నా, సడన్గా మా మదర్ ఏం చేస్తుందో, నా ఫ్రెండ్ ఏం చేస్తుందో, ఇవన్నీ కూడా ఏమంటావు ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ అంటే. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే మనం ఇప్పుడు మాట్లాడతాం, నేను ఇప్పుడు బుక్ ఓపెన్ చదువుతాను, నాకు ఒక మొబైల్ ఫోన్ వచ్చింది, ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్. వేరే మా ఫ్రెండ్ బయట ఎక్స్టర్నల్ పిలుస్తుంది, ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్. సో మనం ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ని ఒకవేళ వస్తే మన మైండ్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ వస్తే మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయి. అంతేకాదు మనం ఎలా బతకాలి అని కూడా నేను ఇక్కడ పాయింట్ రాస్తాను. బీ లైక్ ఏ లయన్. డైట్ అంటే మన బ్రెయిన్ కానీ మన మెమరీని కానీ కొన్ని సూపర్ ఫుడ్స్ ఉంటాయి, అంటే ఎక్స్క్లూజివ్లీ మన బ్రెయిన్కి అన్నది. అటువంటి బ్రెయిన్ రిలేటెడ్ ఫుడ్ ఎటువంటి తీసుకుంటే మన బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ డైట్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ బుక్లో రాస్తాను. సో దిస్ ఈజ్ బుక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మళ్ళీ దీని ప్రైస్ కూడా నేను చాలా రీజనబుల్గా పెట్టాను. యాక్చువల్గా ఆమె తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, నేను ఏవి కూడా ఇస్తాను. నా తెలంగాణ కొరకు నేను కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ కాబట్టి ప్రతి ఒక్క నా తెలంగాణ బిడ్డ సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఈ బుక్ యాక్చువల్గా ప్రైస్ మోర్ దెన్ 350, ఇంకా ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా మైండ్ బుక్స్ ఆర్ వెరీ కాస్ట్. కానీ నేను ఎందుకు సెండ్ చేస్తున్నా అంటే క్లియర్, అంటే మన స్పైనల్ కార్డ్ పొజిషన్ ఇట్లా ఉండాలి, మన థై పొజిషన్ ఇట్లా ఉండాలి. ఇది ద పర్ఫెక్ట్ పొజిషన్ ఆఫ్ సిట్టింగ్. సో ఎంతమంది ఇట్లా కూర్చొని చదువుతున్నారు? ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా ఎట్లా చదవాలో తెలియదు, చదివేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కూడా చాలామంది తెలియదు. దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. నేను మన బుక్లో కూడా చాలా టెక్నిక్స్ రాశాను. అందులో మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. సో బేసికల్గా
ఎనీ లెక్చర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్రెయిన్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ మీరు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఎవరి ఆలోచన ఎట్లా ఉండాలంటే దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్రెయిన్ అని చెప్పిన, బ్రెయిన్ అదొక ఫిజికల్ ఆర్గన్ అని చెప్పిన, పక్కకు మీరు ఒక బ్రెయిన్ అంటే నేను చెప్పే ముందు నా ముందు మీరు బ్రెయిన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏమని చెప్పిన, బ్రెయిన్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 డివిజన్స్ అని చెప్పిన, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ ఎండ్ బ్రెయిన్. మీరు అది ఇమాజిన్ చేసుకోవాలి. విజువలైజేషన్ అంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటుందో అప్పుడు ఇంకా చాలా మంచి గుర్తుంటుంది. అందుకే ఇప్పుడు స్కూల్లో కాలేజీలో స్మార్ట్ క్లాసెస్ అని వచ్చినాయి. స్మార్ట్ క్లాసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ టీచర్ కానీ లెక్చరర్ కానీ చెప్పేదే దాన్ని మనం విజువలైజేషన్గా చూసుకుంటాం. అంటే విజువలైజేషన్ చూసిందంటే మన బ్రెయిన్ ఇంకొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. అదొకటి విజువలైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్రెయిన్ అని చెప్పిన, బ్రెయిన్ అదొక ఫిజికల్ ఆర్గన్ అని చెప్పిన, పక్కకు మీరు ఒక బ్రెయిన్ అంటే నేను చెప్పే ముందు నా ముందు మీరు బ్రెయిన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏమని చెప్పిన, బ్రెయిన్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 డివిజన్స్ అని చెప్పిన, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ ఎండ్ బ్రెయిన్. మీరు అది ఇమాజిన్ చేసుకోవాలి. విజువలైజేషన్ అంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటుందో అప్పుడు ఇంకా చాలా మంచి గుర్తుంటుంది. అందుకే ఇప్పుడు స్కూల్లో కాలేజీలో స్మార్ట్ క్లాసెస్ అని వచ్చినాయి. స్మార్ట్ క్లాసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ టీచర్ కానీ లెక్చరర్ కానీ చెప్పేదే దాన్ని మనం విజువలైజేషన్గా చూసుకుంటాం. అంటే విజువలైజేషన్ చూసిందంటే మన బ్రెయిన్ ఇంకొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. అదొకటి విజువలైజేషన్ తర్వాత ఏం చేయాలంటే అసోసియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసోసియేషన్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా లోపల ఫస్ట్ సన్షైన్ ఎక్కడైతుంది, అరుణాచల్ ప్రదేశ్. అది అందరికీ తెలిసింది. సార్ మరి అరుణాచల్ నాకు అస్సలు గుర్తుంటలేదు సార్, నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒకడు అరుణ్ ఉన్నాడు, వాడు అందరికంటే ఫస్ట్ చేస్తాడు. అరుణ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇట్లా మనం లింక్ చేసుకోవాలి. అరుణ్ అందరికంటే ఫస్ట్ లేస్తాడు, నా ఫ్రెండ్ ఒకడు అరుణ్ ఉన్నాడు, వాడు అందరికంటే ఫస్ట్ లేస్తాడు. మీరు ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకుంటారో మీ లైఫ్ లాంగ్ మీరు మర్చిపోరు. ఎప్పుడైనా ఇండియా లోపల ఫస్ట్ సన్షైన్ ఎక్కడ అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకు అరుణ్ గుర్తుంటాడు, అరుణాచల్ ప్రదేశ్ గుర్తుంటాడు. సో దీన్నే మనం ఏమంటామంటే అసోసియేషన్ టెక్నిక్ అంటాం. అంటే కీపింగ్ ద లింక్. అంటే ఇప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్కు అరుణ్కు మధ్య లింక్ పెట్టినా. సో ఇట్లా మన లింకింగ్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకున్నా కూడా లైఫ్ లాంగ్ సబ్జెక్ట్ అనేది మనము చాలా టెక్నిక్స్ చూసాం. ఆ బుక్ ఇంకా చాలా బ్రహ్మాండమైన టెక్నిక్. మెటీరియల్ కనుక తీసుకున్నట్టయితే ఫిషెస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి మన ఫిష్లో. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ సెల్స్ని రీఫ్రెష్ చేస్తుంది. అంటే మనం ఎట్లయితే రూమ్ని కడుగుతే ఎంత ఫ్రెష్ అవుతుందో ఈ ఫిష్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ సెల్స్ని వాచ్ చేస్తుంది. ఫిషెస్ తర్వాత టర్మరిక్, పసుపు అంటాం కదా, చాలా బ్రహ్మాండం. ఈవెన్ నేను కూడా డైలీ నేను తాగే పాలల్లో నేను బూస్ట్ ఇట్లా ఏం వేసుకోను, జస్ట్ ఇక్కడ పసుపు వేసుకుంటాం. బికాస్ ద టర్మరిక్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ ఆల్సో ఇమ్యూనిటీ. ఇప్పుడు మన కరోనా టైం కూడా చాలా మంది అదే చేసి పసుపు వేసుకొని పాలు తాగకూడదు పని చేసి. ఎందుకంటే పసుపు నాట్ ఓన్లీ ఫర్ ఇమ్యూనిటీ, ఇట్ విల్ ఆల్సో బూస్ట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్సో, రైట్. ఇంకా మనకు నట్స్ ఉన్నాయి. నట్స్ అంటే అందరూ బాదం అంటారు. ఓకే, బాదం ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్. దాంతోపాటు వాల్నట్స్ ఆర్ వెరీ ఎక్సలెంట్ ఫర్ బ్రెయిన్. వాల్నట్స్ అందుకే మనం దాన్ని పళ్ళగొట్టి చూసినా కూడా దాని షేప్ కూడా బ్రెయిన్ లానే ఉంటుంది. అది కూడా మంచి ఫుడ్. దాంతోపాటు కోకోనట్, మీరు కోకోనట్ వాటర్ తాగినా ప్లస్ కోకోనట్ అది తిన్నా కూడా. ఎందుకంటే కోకోనట్ ఏం చేసినా మన న్యూరాన్ డెవలప్మెంట్కు చాలా హెల్ప్ అవుతుంది. కోకోనట్, లీఫీ వెజిటేబుల్స్, కాఫీ. మళ్ళీ కాఫీ అంటే డైలీ ఒకటే కాఫీ, నాట్ మోర్ దాన్. తర్వాత మనకు ఇప్పుడు పంకిన్ సీడ్స్ అని దొరుకుతాయి మనకు. పంకిన్ సీడ్స్, మళ్ళీ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్, మళ్ళీ నార్మల్ చాక్లెట్ ఓన్లీ డార్క్ చాక్లెట్స్ ఆర్ గుడ్ ఫర్ బ్రెయిన్. తర్వాత బ్లూబెర్రీస్, బ్రకోలీ, ఇవన్నీ కూడా చాలా మనకు బ్రెయిన్కు చాలా ఎక్సలెంట్ ఫుడ్. అదేవిధంగా సవాల్ మనకు కొన్ని ఫుడ్ డ్యామేజింగ్ ఉన్నాయి, అవి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే షుగర్. కోక్ తీసుకో హై కంటెంట్, స్ప్రైట్ తీసుకో హై కంటెంట్. అంటే కూల్ డ్రింక్స్ అన్నీ కూడా షుగర్ డ్రింక్స్ కాబట్టి అన్నీ కూడా ఇట్ ఈస్ హైలీ డేంజరస్ టు ద బ్రెయిన్. అసలు ఈ బేసికల్లీ ఇది టొబాకో ఏం చేస్తుందంటే ఇది నేను న్యూరో ప్లాస్టిసిటీ అని చెప్పింది కదా, వన్ న్యూరాన్ ఇంకొక న్యూరాన్ మధ్య ఉన్న లింక్ను బ్రేక్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ లింక్ బ్రేక్ అయితే ఏమైతుంది, ఆటోమేటిక్గా వాటి మెమరీ కూడా వీక్ అయిపోతుంది. ఆల్కహాల్ కూడా అదే చేస్తుంది,
టొబాకో కూడా ఓపెన్ చేస్తుంది. ఇట్ విల్ డ్యామేజ్ ద న్యూరోప్లాస్టిసిటీ, ఇట్ విల్ బ్రేక్ ద న్యూరాన్ లింకేజ్. ఇప్పుడు ఇందులో మీకు ఇంకొక ఎగ్జాంపుల్, ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో వాళ్ళకు కూడా ఈ న్యూరాన్ బ్రేక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, రేపు ఎగ్జామ్ ఉంది, ఆ టాపిక్ అంతా చదువుతాడు వాడు, ఎగ్జామ్లో స్ట్రెస్తో పోతాడు వాడు. వాడికి ఆన్సర్ వచ్చినట్టే వస్తుంది కానీ మనకు గుర్తురాదు. అది నేను చదివినరా కానీ నాకు ఎందుకో గుర్తుకొస్తలేదురా మళ్ళీ ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే మనకు ఆన్సర్ గుర్తుకొస్తుంది. ఎందుకు ఇట్లయితే తెలుసా మనకు? ఎప్పుడైతే వాడు స్ట్రెస్లో ఉంటాడో వాడి న్యూరోప్లాస్టిసిటీ ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది ఆ స్ట్రెస్తో. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయినాక ఏమవుతుంది, వాడు రిలాక్స్ అవుతాడు. మళ్ళీ రిలాక్స్ అవుతాయి మళ్ళీ వాడికి గుర్తొస్తుంది. సో ఇట్లా మనకు ఈ ఆల్కహాల్ కానీ టొబాకో కానీ ఈ రెండు కూడా ఏం చేస్తాయి, ఈ న్యూరోప్లాస్టిసిటీని అబ్రాడ్ వాళ్ళ జైల్లో వాళ్ళ స్టడీ వాళ్ళు అక్కడ జైలర్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకి తాగే నీళ్ళల్లో ఫ్లోరైడ్ కల్పిస్తాడు అంతే. వాళ్ళు ఎప్పుడైతే ఖైదీలకు ఫ్లోరైడ్ నీళ్ళు ఇస్తే వాడికి అంటే వాడి మొత్తం క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళు, అంటే జైలుకి ఎట్లా బయటికి పోవాలి. వాడికి ఇంతవరకు మైండ్ గురించి అని చెప్పేసి బుక్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఎగ్జైటింగ్ టు రీడ్ ది బుక్. చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంది సార్. చెప్పగానే ఇంత బాగా చెప్పారు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకెంత ఉందో అని తెలుసుకోవాలని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను సార్ నేనైతే. అదే సార్, ఇప్పుడు ఈ బుక్ మన వ్యూవర్స్కి కావాలంటే ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళు? ఓకే, సో బేసికల్గా ఎవరికైతే ఈ బుక్ కావాలని ఉన్నారో ఆల్రెడీ డిస్క్రిప్షన్ పైన నా ఫోన్ నెంబర్, నా మెయిల్ ఐడి ఇచ్చాను. విత్ ఇన్ ద తెలంగాణ అయితే దే కెన్ గెట్ దిస్ బుక్ బై 100 రూపీస్ అండ్ 50 రూపీస్ పోస్టల్ చార్జ్. ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఇక్కడ మన వరంగల్, హన్మకొండ ఈ ఏరియా వాళ్ళు ఉన్నారో దే కెన్ మీట్ మీ, అక్కడ రావచ్చు. అండ్ పర్సనల్లీ 100 రూపీస్ తీసుకోవచ్చు. కానీ దూర ప్రాంతాల్లో సార్ మేము రాలేము అంటే మాకు పోస్టల్ చేయండి అంటే 50 రూపీస్ ఎక్స్ట్రా, 100 రూపీస్ బుక్, 50 రూపీస్ పోస్టల్ ఛార్జ్. సార్ ఇప్పుడు మన లోకల్ వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వాలంటే ప్లేస్ సర్టెన్ డెఫినెట్గా ఇక్కడ నేను సరౌండింగ్ అది కూడా చెప్పబోతున్నాను. ఎవరైతే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక సెషన్ ఏమన్నా నేను రెడీగా ఉన్నా. అదేవిధంగా ఎవరైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు ఇటువంటి ఒక మైండ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఒక సెషన్ అరేంజ్ చేయాలన్నా కూడా దే కెన్ కాంటాక్ట్ మీ. ఆల్రెడీ నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. నేను వాళ్ళ కాలేజ్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ, తర్వాత వాళ్ళ కోచింగ్ సెంటర్ కానీ వచ్చి ఐ విల్ ట్రైన్ ద స్టూడెంట్స్. సార్ మేము కోచింగ్ సెంటర్కి వెళ్తలేము సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అన్నా కూడా దే కెన్ ఆల్సో కాల్ మీ. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టచ్చు, నాకు కాల్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకు కాల్ చేయడానికి డబ్బులు లేకుండా దగ్గరికి మిస్డ్ కాల్ చేసి నేనే వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని నేను వాళ్ళకు I will tell. So what are the things they have to follow so that they